దుబాయ్లో జరగనున్న దాయాదుల పోరులో భారత్ క్రికెటర్లు బాగా రాణిస్తారని క్రీడాభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్యాట్స్మెన్ ఓవైపు, బౌలర్లు మరోవైపు తమ ప్రతాపం చూపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించే పనిలో ఉన్నారంటున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. నేడు దుబాయ్లో తలపడనున్నటువంటి ప్రత్యర్థుల పోరులో రోహిత్ శర్మ దిగ్విజయం సాధించాలంటూ కూడా తిరుపతికి సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే ఏంటి, ఎలా జరగబోతుంది ఈ మ్యాచ్ అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి మనం ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పు, ఇవాళ మ్యాచ్ అయితే జరుగుతుంది దుబాయ్లో, ఏ విధంగా ఇండియా గెలవాలని అనుకుంటున్నావు? ఖచ్చితంగా వాళ్ళ ఫుల్ ప్లెడ్జ్డ్గా గేమ్ ఆడాలని కోరుకుంటున్నాను. భారీగా గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు మనము పాకిస్తాన్ మీద గెలిచాము, ఇలా కూడా ఈసారి కూడా పాకిస్తాన్ మీద గెలిచాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పిచ్ గ్రౌండ్ అయితే క్రికెట్ అంటే బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుందంటారా, బౌలర్కి అనుకూలంగా ఉంది? ఎలా అనుకూలంగా ఉన్నా కూడా మన ఇండియా టీం బాగా ఆడేస్తుంది. ఈరోజు మన ఇండియా ఎట్టన్నా గెలవాలా, భారత్ ఎట్టన్నా గెలవాలా. ఎందుకంటే పాకిస్తాన్తో మన భారత్ చాలాసార్లు గెలిచింది, ఏదో 2-3 సార్లు ఓడిపోయింది. కానీ మన భారత్ ఎట్టన్నా ఈరోజు గెలవాలా. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలా. విరాట్ కోహ్లీ ఈరోజు పాకిస్తాన్ బౌలర్స్ని చీల్చి చెండాడతారని కోరుతున్నాము. ఖచ్చితంగా 2017లో ఫైనల్స్లో మనకు జరిగినటువంటి అవమానానికి ఏదైతే ఐసీసీ టోర్నమెంట్లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయాం, దానికి ఈరోజు ప్రతీకారంగా రోహిత్ సేన చాలా కసిగా ఉంది. రోహిత్ సేన కాదు, క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా భారత్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. ఖచ్చితంగా రోహిత్ సేన తన పూర్తి యొక్క ఆటని ఈరోజు మళ్ళీ చూపిస్తాడు. తన బ్యాట్ నుంచి అత్యద్భుతంగా వేగంగా 100 కూడా కొడతాడు. ఆ బౌలర్లు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ కూడా టాప్ టు బాటమ్ టాప్, ప్రతి ఒక్కరు 100 కొట్టిన చరిత్ర ఉంది, టాప్ 7 వరకు కూడా మనకి. కాబట్టి మొదటి బ్యాటింగ్ చేసిన 350 పైచులకు పరుగులే వస్తాయి. ఒకవేళ బౌలింగ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని 270 లోపలే కట్టడి చేసి ఈజీగా సునాయాసంగా మనము చేజింగ్లో 40 ఓవర్ల లోపల దాన్ని విజయాన్ని అందుకుంటాం. అంటే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఆ పిచ్ మీద ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ మాట్లాడేటువంటి సందర్భం అయితే ఉంది. అంటే బౌలర్స్కి అది కరెక్ట్గా ఉంటుందంటారా, బ్యాట్స్మెన్కి బాగుందా? ఆ పిచ్ ఖచ్చితంగా అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంది, కాకపోతే న్యూట్రల్గా ఉంది. దాంట్లో ఆ పిచ్ పైన భారీ స్కోర్లు అయితే రాలేదు, కానీ భారీ స్కోర్లు ఈరోజు మనం భారీ స్కోర్ చూడబోతున్నాం. ఖచ్చితంగా ఫ్లాట్ వికెట్, వాళ్ళకి టెన్షన్, వాళ్ళు మంచి టెన్షన్ మీద ఉన్నారు. అందులో గత మ్యాచ్ కూడా చూసాం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. దాన్ని బట్టి మనం ఈరోజు ప్లానింగ్ అనేది ఖచ్చితంగా రోహిత్ సేన ఇప్పుడు ఓపెనింగ్ వస్తాడు, బాబరు, వీళ్ళు కీపర్ ఉన్నాడు, కెప్టెన్, వీళ్ళందరూ కూడా బ్యాటింగ్లో వాళ్ళ స్ట్రగుల్ కనపడుతూనే ఉంది. బౌలింగ్లో ఒక అఫ్రీది మాత్రమే కొంచెం స్వింగ్ అండ్ లైన్ అండ్ లెంత్లో ఉన్నాడు. అతను కూడా ఫస్ట్ 2-3 ఓవర్లు రోహిత్ శర్మ లైన్లోకి వచ్చాడు అంటే ఇంకెవరు కూడా అందరూ బౌలర్లు కూడా తెలిపే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారన్న? ఈ రోజు మ్యాచ్ దుబాయ్లో జరిగే ఇవాళ మ్యాచ్ విరాట్ కోహ్లీ తన ప్రైమ్ ఫామ్లోకి వచ్చి పాకిస్తాన్కి ఎలాగైతే నైట్ మేర్గా ఉన్నాడో అన్ని విధాల విరాట్ కోహ్లీ బాగా కొట్టి అందరూ ఫామ్లోకి వచ్చి మన ఇండియా భారీ లక్ష్యంతో గెలవాలని కోరుకుంటారు. అంటే ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఈ యొక్క యువ క్రికెట్ ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళంతా ఒకటే కోరుకుంటున్నారు, ఇవాళ జరగబోతున్నటువంటి మన ప్రత్యర్థుల పోరులో దిగ్విజయంగా కూడా మన భారత్ కైవసం చేసుకుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బ్యాటింగ్ కావచ్చు, అదేవిధంగా బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించి పాకిస్తాన్ని సాగనంపబోతున్నారనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.